వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అవెంజర్ సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీయూ టైమ్ లైన్ రీసెట్ కాబోతుంది. ఈ విషయంపై మరింత డెప్త్ గా తెలుసుకుంటున్న కొద్దీ మార్వెల్ స్టూడియోస్ ప్లానింగ్ చాలా బ్రిలియంట్ గా ఉంది అనిపిస్తుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఫేజ్ 6 తర్వాత మెయిన్ ఎంసీయూ ఎండ్ అవ్వబోతుంది అండ్ న్యూ ఎంసీయూ రాబోతుంది. ఇది మనం అనుకున్న దానికన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఎంసీయూ రీసెట్ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం. లెట్స్ లుక్ ఇన్ టు వీడియో. మార్వెల్ స్టూడియోస్ ఎంసీయూని రీసెట్ ఎలా చేయబోతుంది అంటే అవెంజర్ సీక్రెట్ వార్స్ మూవీలో అన్ని యూనివర్స్ లో ఒకదానితో ఒకటి ఢీకొని ఇన్కర్షన్ జరిగి మల్టీవర్స్ నాశనం అవుతుంది. డాక్టర్ డూమ్ వంటి విలన్స్ మిగిలిన యూనివర్స్ పార్ట్లను కలిపి బ్యాటిల్ వన్ ని క్రియేట్ చేస్తారు. దీనివల్ల యూనివర్స్ లో సింగిల్ టైమ్ లైన్ ఏర్పడుతుంది అండ్ డిఫరెంట్ యూనివర్స్ లో మిగిలి ఉన్న హీరోస్ అందరూ ఈ బ్యాటిల్ వన్ లో భాగమవుతారు. అవెంజర్ డూమ్స్డే అండ్ అవెంజర్ సీక్రెట్ వార్స్ లో జరగబోయేది ఏంటంటే ప్రతి ఒక్క మార్వెల్ మూవీని అండ్ క్యారెక్టర్స్ ని ఎంసీయూలోకి తీసుకురాబోతున్నారు. లైక్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో బ్లేడ్ అండ్ ఎలక్ట్రాని తీసుకొచ్చినట్లు. బ్లేడ్ అండ్ ఎలక్ట్రా ఇంతకు ముందు ఎంసీయూలో లేరు. ఈ మూవీతో ఎంసీయూ టైమ్ లైన్ కి కనెక్ట్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ తో 2005 నాటి ఫెంటాస్టిక్ ఫోర్ ని, ఓల్డ్ పనిషర్ అండ్ హల్క్ లని తిరిగి తీసుకురాబోతున్నారు. ఈ విధంగా ఎంసీయూలో భాగం కాని ప్రతి మూవీని అండ్ క్యారెక్టర్స్ ని ఫైనల్ గా కలపబోతుంది. మార్వెల్ మెయిన్ ఎంసీయూ ఎండ్ అయ్యేలోపు ఓల్డ్ క్యారెక్టర్స్ అందరికీ ఒక బెటర్ ముగింపుని ఇవ్వాలనుకుంటుంది. కొన్ని క్యారెక్టర్స్ న్యూ ఎంసీయూలో కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా టోబీ మెగ్వైర్ లాంటి కొందరు లెగసీ క్యారెక్టర్స్ న్యూ ఎంసీయూలో కనిపించబోతున్నారు. టోబీ మెగ్వైర్ విశ్రాంతి తీసుకుంటూ ఎంజేతో తన ఫ్యామిలీతో ఉండవచ్చు, కానీ టెక్నికల్ గా అతను తన యూనివర్స్ లోనే ఉంటాడు. బట్ ఫ్యూచర్ లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కు సహాయం అవసరమైతే అనుభవం ఉన్న ఒక పెద్ద స్పైడర్ మ్యాన్ గా తన సలహా ఇవ్వడానికి అండ్ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ కూడా న్యూ ఎంసీయూలో ఉండబోతున్నాడు మనకు తెలుసు. అతను న్యూ ఎక్స్మెన్ కి, న్యూ వోల్వరిన్ కి అడ్వైస్ ఇస్తూ కనిపించవచ్చు. షాంగ్ చి, మిస్ మార్వెల్, మూన్ నైట్ వంటి క్యారెక్టర్స్ కూడా న్యూ ఎంసీయూలో వాటి స్టోరీస్ ని కంటిన్యూ చేయబోతున్నాయి. సో న్యూ ఎంసీయూలో 75% పాత ఎంసీయూ క్యారెక్టర్స్ ఉండబోతున్నారు అండ్ 25% న్యూ క్యారెక్టర్స్ ఉండబోతున్నారు. లైక్ న్యూ ఎక్స్మెన్, న్యూ మ్యూటెంట్స్, న్యూ విలన్స్ అండ్ నోవా లాంటి క్యారెక్టర్స్ ఉండవచ్చు. అండ్ మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫీజ్ చెప్పినట్లుగా ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా వంటి క్యారెక్టర్స్ లకి కొత్త యాక్టర్స్ తో రీకాస్టింగ్ జరుగుతుంది. అంటే కొత్త యాక్టర్స్ కొత్త క్యారెక్టర్స్ ని చేయడమే కాకుండా పాత క్యారెక్టర్స్ ని మనకి కొత్తగా చూపించబోతున్నారు. పాత యాక్టర్స్ కూడా తిరిగి రావడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ స్కార్లెట్ విచ్ ఎక్స్మెన్ లో భాగం కావచ్చు. క్విక్ సిల్వర్ కూడా తిరిగి వస్తే మ్యాగ్నెటోతో కూడిన ఒక ఫ్యామిలీ డ్రామాని మనం చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా డెఫినెట్ గా తిరిగి వస్తారు. బ్లాక్ ప్యాంథర్ కూడా వస్తున్నట్లు విన్నాము. ఈ క్యారెక్టర్స్ తిరిగి వస్తే మనకు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఫైనల్ గా ఎక్స్మెన్, అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్ కలిసి వర్క్ చేయడం లేదా కొన్నిసార్లు ఒకరితో ఒకరు తలపడడం చూడబోతున్నాము. మార్వెల్ స్టూడియోస్ కొన్ని అనవసరమైన స్టోరీస్ ని తొలగించబోతుంది. ఎగ్జాంపుల్ సీక్రెట్ ఇన్వేషన్ సిరీస్. ఇది కామిక్స్ లో చాలా పెద్ద హిట్ సిరీస్, బట్ ఎంసీయూలో ఆ సిరీస్ చాలా మందికి నచ్చలేదు. రీసెట్ ద్వారా సీక్రెట్ ఇన్వేషన్ లాంటి స్టోరీస్ ని పూర్తిగా ఎరేస్ చేసి అవి ఎప్పుడూ జరిగినట్లుగా చూపించవచ్చు. మార్వెల్ స్టూడియోస్ కి ఏదైనా క్యారెక్టర్ నచ్చకపోతే ఆ క్యారెక్టర్ ని సింపుల్ గా తొలగించి యూనివర్స్ లో లేనట్లు చూపిస్తుంది. క్యాంగ్ స్టోరీని తొలగించే అవకాశం కూడా ఉంది. షీ హల్క్ ను కూడా తొలగించే ఛాన్స్ ఉంది. మల్టీవర్స్ సాగాకు విలన్ గా మొదట కాంగ్ ను అనుకున్నప్పటికీ రీసెట్ తర్వాత డాక్టర్ డూమ్ ని మెయిన్ విలన్ గా చూపించబోతున్నారు. ఎందుకంటే 2015 లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్స్ లో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బెటర్ గా ఉంది. ఇందులో డాక్టర్ డూమ్ బ్యాటిల్ వన్ ని క్రియేట్ చేసి దాదాపు దేవుడిలా వ్యవహరిస్తాడు. అందుకనే రీసెట్ తర్వాత డాక్టర్ డూమ్ నే నెక్స్ట్ బిగ్ విలన్ గా చూపించబోతున్నారు. రీసెట్ తర్వాత రాబోయే ఫస్ట్ ఎక్స్మెన్ మూవీలో మార్వెల్ స్టూడియోస్ మెయిన్ గా యంగ్ మ్యూటెంట్స్ పై దృష్టి పెట్టబోతుంది అండ్ ఎక్స్మెన్ మూవీ ప్రొఫెసర్ ఎక్సేవియర్ స్కూల్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో మళ్ళీ మ్యూటెంట్స్ కి మనుషులకి మధ్య ఘర్షణ ఎలా ఉండబోతుందో చూపిస్తారు. మల్టీవర్స్ సాగా ముగిసిన తర్వాత ఎంసీయూ మ్యూటెంట్ సాగాను స్టార్ట్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫేజ్ 7 ఈ మ్యూటెంట్ సాగాకు ఒక ప్లాట్ఫామ్ గా ఉండబోతుంది అండ్ రీసెట్ తర్వాత న్యూ అవెంజర్స్ టీమ్ లో న్యూ కెప్టెన్ అమెరికా, షాంగ్ చి, మిస్ మార్వెల్ వంటి న్యూ హీరోస్ తో పాటు ఎక్స్మెన్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ కూడా ఉండబోతున్నారు. ఎంసీయూ రీసెట్ తర్వాత కొన్ని సోలో మూవీస్ రాబోతున్నాయి. బ్లేడ్ మూవీ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ మూవీలో ఎక్కువగా హర్రర్ అండ్ సూపర్ న్యాచురల్ అంశాలను చూపించబోతున్నారు అండ్ బ్లేడ్ క్యారెక్టర్ మిడ్ నైట్ సన్స్ టీమ్ లో మనకు కనిపించబోతుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ సోలో మూవీ కూడా ఎంసీయూ రీసెట్ తర్వాత స్టార్ట్ అవబోతుంది. అలాగే ఆర్మర్ వార్, షాంగ్ చి, ఎక్స్మెన్ మూవీస్ ని రీసెట్ తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. కంటెంట్ అవుట్పుట్ ని తగ్గించి క్వాలిటీ మీద ఫోకస్ చేయడం వల్ల మార్వెల్ స్టూడియోస్ బ్లేడ్ అండ్ ఆర్మర్ మూవీస్ వంటి మూవీ ప్రాజెక్ట్స్ స్లో డౌన్ అయ్యాయని ప్రొడ్యూసర్ నేట్ మోర్ అన్నారు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఎంసీయూ రీసెట్ తర్వాత ఇంతకు ముందు ఎంసీయూలో భాగం కానీ కొన్ని స్టోరీస్ ని ఎంసీయూలోకి తీసుకురాబోతున్నారు. కొన్ని లెగసీ క్యారెక్టర్స్ ఎండ్ అవబోతున్నాయి అండ్ కొన్ని న్యూ ఎంసీయూలో కంటిన్యూ అవబోతున్నాయి.
రాబోతున్నాయి. కొన్ని క్యారెక్టర్స్ తిరిగి వచ్చి కొత్త స్టోరీస్తో ఎంటర్టైన్ చేయబోతున్నాయి. మార్వెల్ ఫ్యాన్స్కి నచ్చని స్టోరీస్ని తొలగించి మార్వెల్ స్టూడియోస్ ఒక కొత్త యూనివర్స్తో రాబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ రీసెట్ గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ తర్వాత రాబోయే కొత్త ఎంసీయూ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు కూడా ఎక్సైటెడ్గా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.